ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల ఇన్ఛార్జీల సమావేశం జరుగుతోంది. దీనికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. మీటింగ్లో రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, నేతలతో సమన్వయం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల ఇన్ఛార్జీల సమావేశం జరుగుతోంది. దీనికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. మీటింగ్లో రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, నేతలతో సమన్వయం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల ఇన్ఛార్జీల సమావేశం జరుగుతోంది. దీనికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. మీటింగ్లో రాష్ట్రాల పార్టీ బలోపేతం, నేతలతో సమన్వయం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఇక భవిష్యత్ కార్యాచరణపై నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ నేతల మీటింగ్ పై మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కాంగ్రెస్ నేతల మీటింగ్ ఎవరెవరు హాజరయ్యారో ఆ వివరాలేంటి? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కొత్త ఏఐసీసీ బిల్డింగ్ ఇందిరా భవన్లో ప్రస్తుతానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతోటి కీలక సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు ఈ అన్ని జనరల్ సెక్రటరీలు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు హాజరయ్యారు. కీలకంగా పార్టీ బలోపేతం పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జనరల్ సెక్రటరీలతో పాటు కొత్తగా సుమారు 14 రాష్ట్రాలకి ఇన్ఛార్జీలను మార్చింది. వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అలాగే నేతల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు అవసరమైనటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ అనేది కూడా జరపబోతున్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైనటువంటి ఫలితాలపైన విశ్లేషణలు చేస్తూనే మరొకవైపు బీహార్ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇటీవల మార్చినటువంటి 14 రాష్ట్రాల ఇన్ఛార్జుల్లో బీహార్కు సంబంధించినటువంటి ఇన్ఛార్జులు కూడా మార్చారు. తెలంగాణ, తమిళనాడు ఇట్లా సుమారు 14 రాష్ట్రాలకి ఇన్ఛార్జీలను మార్చారు. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించి స్ట్రెంథనింగ్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం చేస్తూ ప్రజల్లోకి పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే పార్టీ బలోపేతానికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా కృషి చేయడంతో పాటు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కావచ్చు, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అవసరమైనటువంటి చర్యలపైన ఒక రివ్యూ లాగా ఈ మీటింగ్ని అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. దాంతోపాటు ఫ్యూచర్ కోర్స్లో తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఏ అంశాలపైన పోరాటాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలని వేటిపైన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే దానిపైన ఈ సమావేశంలోనే ఒక డిసిషన్ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంతోపాటు భారత్ జోడో తరహాలో ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్లో పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం పైన రాహుల్ గాంధీ ఫోకస్ చేస్తున్నారు. అక్కడ పాదయాత్ర చేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి వీటన్నింటికి సంబంధించి అంటే అధికారంలో లేని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏ విధంగా పనిచేయాలి, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రజలకు మరింతగా పార్టీని చేరువ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి అంశాలపైన ప్రస్తుతానికైతే రివ్యూ మీటింగ్ అనేది సాగుతూ ఉంది. సుమారు 1-2 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.